గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మనము ఒక నూతనమైన విషయాన్ని ఈ క్లాస్లో నేర్చుకోబోతా ఉన్నాం. భారతదేశంలో ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారి వివరాలు మనము నేర్చుకోబోతా ఉన్నాం. మన భారతదేశ ప్రథమ పౌరుడుగా, రాజ్యాంగాధినేతగా, నిజమైనటువంటి కార్యనిర్వాహక అధికారిగా, త్రివిధ సైన్యాలకు దళాధిపతిగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో కొందరు రాష్ట్రపతి పదవిని చేపట్టకంటే ముందు ముఖ్యమంత్రులుగా పనిచేయడం అనేది జరిగిందట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి అడిగాడు చాలా సందర్భాలలో. చూడండి, ఇక్కడ మనకి భారతదేశ చరిత్రలో రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బాధ్యతలను నిర్వహించి దాని తర్వాత ఏం చేయడం అనేది జరిగిందంటే మనకమ్మ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించి అత్యున్నత పదవిని అధిష్ఠించారు. అది రాష్ట్రపతి పదవి. మరి ఈ విధంగా రాష్ట్రపతి పదవిని అధిరోహించినటువంటి వారిలో ముగ్గురు పూర్తి స్థాయి రాష్ట్రపతులు ఉన్నారు. ఒకరు మాత్రము తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా పనిచేయడం అనేటువంటి జరిగిందట. మరి మొట్టమొదటిసారిగా ఎవరిని స్టడీ చేస్తూ ఉన్నామంటే నీలం సంజీవరెడ్డి గారి గురించి మనం ఇక్కడ స్టడీ చేయడం అనేది జరుగుతూ ఉందమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండవసారి కూడా మరి బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1962 నుంచి 1964 వరకు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని 1977 నుంచి 1982 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం అనేది జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి విషయం గమనిస్తున్నాం, ఇక్కడ మనము రాష్ట్రపతి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి అన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రాష్ట్రపతి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ద సేమ్ టైం లోక్సభ స్పీకర్గా పనిచేసి మరియు రాష్ట్రపతి అయినటువంటి వారిలో కూడా ఇతనే ప్రథముడు అన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయ్యాడు, ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అనేది జరిగింది, లోక్సభ స్పీకర్గా పనిచేసి మరియు రాష్ట్రపతి అవ్వడం అనేది జరిగింది. ఇది ఇతనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండో విషయాన్ని ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి, జ్ఞాని జైల్ సింగ్ గారి గురించి 1972 నుంచి 1977 వరకు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నిక కావడము అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు. భారతదేశానికి 7వ రాష్ట్రపతిగా 1982 నుంచి 1987 వరకు పనిచేశారు అన్న విషయాన్ని గమనించండి. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మన భారతదేశానికి మొట్టమొదటి సిక్కు రాష్ట్రపతి కూడా ఇతనే అన్న విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. మరి 1986లో వివాదాస్పదమైనటువంటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లుపై పాకెట్ వీటోను ఉపయోగించినటువంటి ఏకైక రాష్ట్రపతి. మనం రాష్ట్రపతుల టాపిక్లో మనం చదువుకుంటూ ఉంటాం. రాష్ట్రపతి గారికి వీటో పవర్స్ ఉంటాయి. ఆ వీటో పవర్స్లో భాగంగానే ప్యాకెట్ వీటోను ఉపయోగించాడు. ఏంది సారా మరి పాకెట్ వీటో అన్న విషయాన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక బిల్లుని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. దానిని మనము ప్యాకెట్ వీటో అంటాము. ఎలాంటి సమాధానం చెప్పకుండా తన దగ్గరనే ఉంచుకునేటటువంటి అవకాశం అనేది కూడా, అధికారం అనేది కూడా ఉంది అన్నట్టు. ఇది ఇతనికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ శంకర్ దయాళ్ శర్మ గారి గురించి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఇతను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు 1952 నుంచి 1956 వరకు. అంటే భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగిందట. దాని తర్వాత మళ్ళీ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు 1992 నుంచి 1997 వరకు. అంటే భారతదేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది.
ఇంకా పరీక్ష కోణంలో మీరు ఒకవేళ దీన్ని ఆలోచించినట్లయితే మనకి ఇక్కడ రాష్ట్రపతి పదవిని చేపట్టకంటే ముందు ఇతను గవర్నర్గా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పంజాబ్ రాష్ట్రానికి, మహారాష్ట్రాలకు. దాని తర్వాత మనకి భారతదేశానికి 8వ ఉపరాష్ట్రపతిగా కూడా సుదీర్ఘంగా పనిచేయడం అనేటటువంటిది జరిగింది అన్నట్టు. ఇంకా వేరే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ బీడీ జట్టి గారి గురించి గమనిస్తూ ఉన్నాం. ఇతను కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. మైసూర్ రాష్ట్రానికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది 1958 నుంచి 62 వరకు. మరి బీడీ జట్టి గారు మన భారతదేశానికి ఏ విధంగా పనిచేసినాడంట, తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా పనిచేయడం అనేది జరిగింది. అంటే 1977 సంవత్సరంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఎవరు మనకి ఇక్కడ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మరణించడం వల్ల ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి బీడీ జట్టి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ముఖ్యమంత్రులుగా పనిచేసి కొంతమంది రాష్ట్రపతులు అయ్యారు అన్న విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేశాం. ఇక మనం ఇక్కడ క్విక్ రివిజన్లో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే చూడండమ్మా, నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు. జ్ఞాని జైల్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు. శంకర్ దయాళ్ శర్మ గారు భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు. బీడీ జట్టి గారు మైసూర్ రాష్ట్రానికి అంటే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ కోణంలో మీరు చదివినట్లయితే అందరికంటే ఒక మార్కుని ఎక్కువగా సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మంచి చదవండి, ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.